రవిచంద్రారెడ్డి గారు ఏం చెప్తారు ఈ మేనిఫెస్టోలో మాయ, చంద్రబాబు చేసినటువంటి మాయకు సంబంధించి? సార్, మేనిఫెస్టో అంటే మనం వైఎస్ఆర్సీపీ పార్టీగా అది ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ అనుకున్నాం. ఖచ్చితంగా 99% అమలు చేస్తాం. ఒక్క హామీని పాక్షికంగా అమలు చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి మేనిఫెస్టో అంటే అబద్ధాల పుట్ట, వెన్నుపోటు కుట్ర, అంతకుమించి రెండో మార్గమే లేదు. మేనిఫెస్టో ఇస్తాం, ఇచ్చి పడేస్తాం, ఏదేదో హామీలు ఇస్తాం. మనకు అలవాటే కదా, పేదలకు మనం ఏదైనా చేస్తామంటే మోసం తప్ప మరేంటి చేస్తాం అనేది చంద్రబాబు యొక్క ఆలోచన. అతని ఇంప్లిమెంటేషన్ లో ఒక్కటి అమలు చేయడు, ఒక్కటంటే ఒక్కటి అమలు చేయడు. గతంలోనే 2014లో సంపూర్ణ రైతు రుణమాఫీ అమలు చేయాల, డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ అన్నాడు, ₹1 ఇవ్వాల. ఇంటికి ఎక్కడ ఆడపిల్ల పుట్టినా మహాలక్ష్మి అవన్నీ ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. అదే బాగా క్లియర్ గా ప్రజల్లో ప్రతి ఒక్కరికి అనుభవపూర్వకంగా తెలిసింది. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియం పైన కుట్ర చేయబోతున్నారా? ఇంగ్లీష్ మీడియం తీసేయబోతున్నారా? సార్, నారాయణని నెల్లూరు నుంచి శాసనసభ్యుడిగా ఎందుకు పెడుతున్నాడు? నారాయణని పెట్టేది చైతన్యాన్ని ఉద్ధరించడానికి, భాష్యం ప్రవీణ్ కి టికెట్ ఇవ్వడానికి. నారాయణ, చైతన్య, భాష్యం లేకపోతే ఇతరత్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏవవుతున్నాయో ఆయన సామాజిక వర్గం, ఆయన అనుంగు మిత్రులు రెండు ఏదైతే ఆయనకి అవసరానికి వచ్చే వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఉద్ధరించాలంటే అర్జెంట్ గా ఇంగ్లీష్ మీడియం ని ప్రభుత్వ స్కూల్ నుంచి రద్దు చేయాలి. అప్పుడే ఆటో డ్రైవర్లు కానీ, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళ పిల్లల్ని, పేదవాళ్ళ పిల్లల్ని ఎవరిని కూడా ఇంగ్లీష్ మీడియం చదవనివ్వకూడదు. వాళ్ళకి ఎందుకంటే ఇంత కక్ష, పేదవాళ్ళ పిల్లలు పెద్ద చదువులు చదివిన ఉత్తములుగా ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలివితేటలు పెంచుకున్న, లాంగ్వేజ్ మీద కమాండ్, ర్యాంకులు సాధించిన, ఇవన్నీ కూడా మొత్తం పెద్దవాళ్ళ పిల్లలకు అడ్డం వస్తారని, తమ పెత్తందారి వ్యవస్థ దెబ్బతింటుందని, వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారంటే చాలా కోపం. చంద్రబాబు నాయుడికి, రామోజీరావుకి, రాధాకృష్ణకి, ఆ బిఆర్ నాయుడికే కాదు, ఆ కంప్లీట్ ఎల్లో సిండికేట్ ముఠా ఏదైతే ఉందో ఎల్లో వైరస్ స్ప్రెడ్ చేస్తూ, విషం కక్కుతూ, వాళ్ళ పత్రికల్లో, ఛానల్స్ లో విషం కక్కుతూ, ఎట్టి పరిస్థితుల్లో పేదవాడు చదువుకోకూడదు, చదువుకున్న అరాపర చదువుకోవాలా, వీలైతే వేలిముద్రకు పరిచయం అవ్వాలా. ఎందుకంటే ఏదన్నా 1 సంక్షేమ పథకం గతి లేక అమలు చేస్తే తీసుకోవడానికి వేలిముద్ర చాలు వాళ్ళకనేది వాళ్ళ యొక్క భావన. దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఏంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే చంద్రబాబుకు వచ్చేటటువంటి నష్టం ఏంటి, పెత్తందారులకు కలిగే నష్టం ఏంటి? మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తూ కోర్టుల్లో అనేక కేసులు వేశారు సార్. మొన్నటికి మొన్న చంద్రబాబు అంటున్నారు ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, ఇంకేదో టెక్నాలజీ నేర్పిస్తాడట. అది నేర్చుకోవాలన్నా ఇంగ్లీష్ రావాలి కదా సార్. పేదవాళ్ళు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లకాయలు, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే నాడు నేడు ద్వారా ఆధునీకరించినాక, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాక, అత్యుత్తమంగా డిజిటల్ క్లాస్ బోర్డులు, ట్యాబ్లు ఇస్తున్న తరుణం, ఏదైతే ర్యాంకులు సాధిస్తున్న క్రమంలో తమ పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ నుంచి తీసి గవర్నమెంట్ స్కూల్స్ లో వేస్తున్నారు. వీళ్ళ కడుపు మండిపోతున్నారు, రగిలిపోతున్నారు. ఏదైతే తమ అనుయాయుల యొక్క ఆదాయ వనరులు దెబ్బతింటుందో, తమ వర్గాల యొక్క ఆదాయం పెంచాలంటే ఇమీడియట్ గా అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం తీసేయాలి. మనం కంచా ఐలయ్య గారి స్టేట్మెంట్ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కంచా ఐలయ్య గారు మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించిన ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో అని చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గెలవకపోతే ప్రతి పేదవాడు నష్టపోతాడు. ఎందుకంటే పేదవాళ్ళని చంద్రబాబు చదువుకోనివ్వడు. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియమే కాదు, సమాజంలో చదువు ద్వారానే పేదరికాన్ని దూరం చేయాలని సత్సంకల్పంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు దూరం చేస్తే పేద ప్రజలందరూ ఓడిపోయినట్టే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోరు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ప్రతి పేదవాడు గెలుస్తాడు. ఖచ్చితంగా అందరికీ ఉత్తమమైన చదువు, ఉత్తమమైన వైద్యం, కార్పొరేట్ స్థాయిలో ఉన్న వాటిని పేదలకు అందరూ అందించే ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఇది ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి కలిగే నష్టం కాదు. చంద్రబాబు నాయుడు గారిని దుష్టుడికి కానీ ఓటేస్తే, అతన్ని ఆ ఎల్లో సిండికేట్ ముఠా నాయకుడిని గెలిపిస్తే పేదలందరూ నష్టపోతారని చెప్పారు. దాంతోపాటు సచివాలయానికి తాళాలు వేయడం ఖాయం. మళ్ళీ జన్మభూమి కమిటీలు వాలంటీర్లకు మోసం చేసి, వాలంటీర్లకు 5కి బదులు పాకిస్తాన్ ఏమార్చి, జన్మభూమి కమిటీల ద్వారా ఇళ్ళకి కావాల్సిన డేటా తీసుకొని వాళ్ళని ఏమార్చి వాళ్ళ వర్గాలుగా తయారు చేసుకోవడానికి, యథేచ్ఛగా సంపాదించుకోవడానికి అన్ని పాలసీలు మార్చడంతో పాటు
కానీ ఒక్కటే చెప్తున్నా సార్, పేదవాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వస్తువుల్లో చిక్కుకోరు. నాకైతే సంపూర్ణంగా నమ్మకం ఉంది. మీకు తెలుసు, నేను అన్ని దగ్గరలో తిరుగుతున్నా, ఖచ్చితంగా ప్రజల యొక్క పల్స్ చూస్తున్నా. ఓటు ఎవరికి వేయాలనేది ప్రతి పేదవాడు నిర్ణయిస్తున్నాడు. కానీ ఎవరు సందిగ్ధంలో ఉంటే కూడా వాళ్ళని కలిసి రాకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే మన భవిష్యత్తుకి సంబంధించిన అంశం. మీరు ఇందాక స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, అంబేద్కర్ గారి సాక్షిగా, అంబేద్కర్ గారి పాదాల సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు అన్నారు. అంబేద్కర్ పాదాల సాక్షిగా కాదు కదా, భగవంతుడే అర్ధరాత్రి ప్రత్యక్షమైన చంద్రబాబు చచ్చినా నిజం చెప్పడం, అబద్ధం తప్ప ఏది చెప్పడం. నిజంగానే అతనికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ఏ శాపం ఉందో తెలియదు, కానీ నిజం చచ్చినా చెప్పడు, అబద్ధం తప్ప ఏది చెప్పడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నమ్మితే నట్టేట్లో మునిగిపోయినట్టు అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.